హిల్ట్ పాలసీపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ లో ఈ విధానం ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం గత ప్రభుత్వం కూడా తీసుకుంది. కానీ లాంఛనప్రాయంగా వారు కొన్ని ఆడాక్ బేసిస్ మీద నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఈ ఫ్రీ హోల్డ్ దీనిలో రెండు ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో ప్రతిపక్షాలకు సంబంధించి చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ చేసి ప్రజానీకానికి సమాచారం ఆ విధంగా అందించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒకటి నేను ఇంతపూర్వకం చేసినప్పుడు మేము ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకున్న నిర్ణయం ఎవరికైతే వారి వారి ఆస్తులు ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన వారి భూమికి సంబంధించి ఫీజు ఏర్పాటు చేయడం జరిగిందో అదొక అంశమైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రెండు జీవోలను తీసుకొచ్చింది అధ్యక్ష. GOMS 19 అదేంటి అధ్యక్ష? ఈ GOMS 19కి సంబంధించి లీజ్ ల్యాండ్స్ అధ్యక్ష. లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి. లీజుకు సంబంధించి కానీ 33 ఏళ్ళు 99 ఏళ్ళకు సంబంధించిన అంశాలు వస్తాయి అధ్యక్ష. అలాంటి అంశాలు వచ్చినప్పుడు 99 సంవత్సరాలకున్న లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం చేసిన అధ్యక్ష గత ప్రభుత్వం. దాన్ని జీవో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ జీవోకు సంబంధించి కూడా 29/8/2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ గ్రాంట్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ రైట్స్ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆర్డర్స్ ఇష్యూడ్. దీనికి సంబంధించి 136 ఎకరాలకు సంబంధించి 136 ఎకరాల 4 గుంటలకు సంబంధించి ఈరోజు 86 ప్లాట్లకు సంబంధించిన అంశం విషయంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చింది జరిగేది, అంటే వారికి హక్కులు కల్పించారు. అదేవిధంగా GOMS 16 అని మరొకటి తీసుకొచ్చింది అధ్యక్ష. గ్రిడ్ పాలసీ అని, గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ అని, హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అని 10/12/2020 నాడు ఇది తీసుకొచ్చింది అధ్యక్ష. దీంట్లో కూడా మరి వారు ఇదే విధమైన ప్రయత్నం చేసిన గ్రిడ్కు సంబంధించి మరి అప్పుడు ఏర్పాటు చేసుకున్న పారిశ్రామిక వాడల్లో ఫ్రీ హోల్డ్ చేస్తూ కొద్దిగా ITSకు సంబంధించి స్మాల్ కంపెనీకి సంబంధించిన పెట్టాలని ఒక ప్రయత్నం చేసిన. ఇది ఈ IT పార్కులకు సంబంధించి వారు 11 ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి 11 ఇండస్ట్రియల్ పార్క్స్ దట్ ఆర్ విత్ ఇన్ ORR ఈ IT పార్కులు చేయాలని 50% సంబంధించి మరి IT నిర్మాణం చేయాలని చేస్తే ఎవ్వరు కూడా ముందుకు రాలే అధ్యక్ష. చాలా వరకు కూడా ముందుకు రాలే. అదేవిధంగా నేను ఇంత పూర్వకం చెప్పినట్టు ఈరోజు షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ 2013 ఏ నిర్ణయం అయితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నామో ఇదంతా కూడా ఈ 45 లొకేషన్స్ ఆనాడు గుర్తు చేశారు అధ్యక్ష, గుర్తింపు ఇచ్చారు. ల్యాండ్ యూజ్కు సంబంధించి కానీ ఈ ఇండస్ట్రియల్ ఏరియా లొకేషన్ అథారిటీస్ అని ఐలా అంటాం అధ్యక్ష. వాటన్నిటి విషయంలో కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం జరిగింది అధ్యక్ష. ఏం మతలబు ఉందని అడిగేవారికి అసలు మీరు అడిగే మా మిత్రులను అడుగుతా ఉన్నాం, అసలు మీరు ఏ నైతికతో మమ్మల్ని అడుగుతా ఉన్నారు? లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం, ఎలక్షన్లు వచ్చే కొద్ది నెలల క్రితం తీసుకున్న నిర్ణయం ఈరోజు తప్పు కానే కాదు సార్. ఇది
హెల్త్ పాలసీ ఒక సైంటిఫిక్గా ఒక శాస్త్రీయబద్ధంగా ఈరోజు మీరు లేరు, నేను చెప్పాము ఎందుకు తీసుకున్నాం అనేది. నేను ఈరోజు మేము చెప్తాను, అది కూడా చెప్తాం సార్.